అస్సాం బీజేపీ చీఫ్ మినిస్టర్ హిమాంతా కుమార్ బిస్వా ఇంకొకసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈసారి ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 3000 బీగాల భూమి అంటే 990 ఎకరాల భూమి ఒక కార్పొరేట్ కంపెనీకి ధారాదత్తం చేశారు. తమని కూడా సంప్రదించలేదని ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ఏదైతే హసావ్ దిమా ప్రాంతానికి చెందిన ప్రజలు నిరసనలు తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఈ చీకటి ఒప్పందంలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉందని ప్రచారం జరిగింది. అయితే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ భూమికి, ఆ అలాట్మెంట్ కి, ఇది మహాబలి అనే ఒక వేరే కంపెనీకి చెందింది, వారికి కూడా మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ శక్తులతో ఏదైతే బీజేపీ మరియు మోదీ గారికి ఉన్న సాన్నిహిత్యం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ట్రైబల్స్ కు సంబంధించిన భూమి ఈ విధంగా బీజేపీ పాలిత ప్రాంతంలో ధారాదత్తం చేయడం అనేది చాలా వివాదాస్పదంగా మారింది. ప్రజలు పూర్తిగా నిరసనలు కూడా తెలుపుతున్నారు. గౌహతి హైకోర్టు జడ్జి కూడా షాక్ అయిపోతూ, ఏంటండి ఇది 1000 ఎకరాల భూమి అంటే ఒక జిల్లా, పూర్తి జిల్లాను ఒక కార్పొరేట్ కంపెనీకి ఎలా ఇచ్చేస్తారు అక్కడ ప్రజల్ని సంప్రదించకుండా అని చెప్పి పూర్తి రిపోర్టు సమర్పించాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. అయితే వార్తల్లో నిలిచిన మన బీజేపీ సీఎం హిమాంతా కుమార్ బిస్వా గారు ముందు ఎలాంటి ప్రకటనలు, ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేసుకుంటారో చూద్దాం. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.